కూటమి ప్రభుత్వ పాలనలోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ అన్నారు. మంగళవారం హోళగుంద మండల మజరా గ్రామమైన కడ్లేమాగే గ్రామ బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ 3.89 కిలోమీటర్ల మేర 3.60 కోట్ల నిధులతో కడ్లేమాగి గ్రామ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని జోడెద్దల బండిగా పాలన సాగిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి మండల పరిధిలోని హోన్నూర్ క్యాంప్ రోడ్డు, ప్రతి గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్ల నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలకు పెంచి ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నుంచే మే నెలలో తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందజేస్తామని అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు, మౌజన్లకు గౌరవ వేతనంతో పాటు మసీదుల నిర్వహణ కొరకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.